Hi and welcome to my channel. This is Jay Prakash. Today I am going to discuss about the present continuous tense. Present continuous tense మనం ఎప్పుడు యూజ్ చేస్తాం అంటే ఫస్ట్ వీ హ్యావ్ టు నో ద స్ట్రక్చర్ ఆఫ్ ద టెన్స్. ఇందులో స్ట్రక్చర్ ఏముంటుందో చూడాలి. స్ట్రక్చర్ ఏముంటుంది? సబ్జెక్ట్ ప్లస్ యామ్ ఈజ్ ఆర్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. V4 అనగానే V1 ప్లస్ ఇంగ్ ఫామ్ ఈక్వల్ టు V4 అన్నట్టు. ఐ వచ్చిందనుకో యామ్ వస్తుంది. హీ కానీ షీ కానీ ఇట్ కానీ వస్తే ఇది వస్తుంది. వి యూ దే వచ్చినప్పుడు ఆర్ వస్తుంది. అలాగే సింగిల్ నేమ్ వస్తే ఇది వస్తుంది. టూ నేమ్స్ కానీ అంతకంటే ఎక్కువ కానీ నేమ్స్ వస్తే ఆర్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ రూల్ తీసుకున్నట్లయితే ఇట్ ఈ యూజ్ టు ఎక్స్ప్రెస్ ఫర్ అన్ యాక్షన్ యాజ్ గోయింగ్ ఆన్ ఎట్ ద టైమ్ ఆఫ్ స్పీకింగ్. అంటే ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న సమయానికి ఒక పని కొనసాగుతుంటే దీన్ని వాడతాం. లేదా ప్రస్తుతానికి ఏదైతే ఒక పని కొనసాగుతుందో దాని గురించి చెప్పేటప్పుడు ఈ టెన్స్ వాడుతుంటాం. అంటే ప్రస్తుతము ఏదైతే వర్క్ కొనసాగుతుందో దాని గురించి చెప్పేటప్పుడు దీన్ని వాడుతుంటాం అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్, డోంట్ డిస్టర్బ్ దెమ్, దే ఆర్ స్లీపింగ్. ఇందులో మనకు కొన్ని క్లూ వర్డ్స్ ఉంటాయి. ఆ వర్డ్స్ చూడగానే అది ఆటోమేటిక్గా ప్రజెంట్ కంటిన్యూస్ అనేటువంటి విషయాన్ని మనం ఐడెంటిఫై చేయాలి. ఎట్ ప్రజెంట్, నౌ, లుక్, లిజన్, డోంట్ డిస్టర్బ్ ఎట్ దిస్ టైమ్. ఒక సెంటెన్స్ను పాజిటివ్లో, నెగిటివ్లో, ఇంట్రాగేటివ్లో చూసినట్లయితే ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ ఒక సెంటెన్స్, ఐఎమ్ వాచింగ్ టీవీ నౌ, వీఆర్ వాచింగ్ టీవీ నౌ, యు ఆర్ వాచింగ్ టీవీ నౌ, హీ ఈజ్ వాచింగ్ టీవీ నౌ, షీ ఈజ్ వాచింగ్ టీవీ నౌ, ఇట్ ఈజ్ వాచింగ్ టీవీ నౌ, దే ఆర్ వాచింగ్ టీవీ నౌ, రమ్య ఈజ్ వాచింగ్ టీవీ నౌ. ఇవన్నీ కూడా పాజిటివ్ మోడ్లో ఉన్నాయి. ఇవే సెంటెన్స్ నెగిటివ్లో వచ్చినట్లయితే ఐఎమ్ నాట్ వాచింగ్ టీవీ నౌ, we are not watching TV now, you are not watching TV now, he is not watching TV now, she is not watching TV now, it is not watching TV now, they are not watching TV now, Ramya is not watching TV now. Interrogative లో చూసినట్లయితే am I watching TV now, are we watching TV now, are you watching TV now, is he watching TV now, is she watching TV now, is it watching TV now, are they watching TV now, is Ramya watching TV now. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఎట్ ప్రజెంట్ దే డాష్ ప్లే క్రికెట్ అని ఇచ్చిందనుకో, ఇక్కడ ఎట్ ప్రజెంట్ అనగానే ఏమవుతుంది? ప్రజెంట్ కంటిన్యూస్ కాబట్టి ఆర్ ప్లేయింగ్ అవుతుంది. నెక్స్ట్ లుక్, లుక్ అంటే ఏంటి? ప్రజెంట్ కంటిన్యూస్గా. హౌ ద బర్డ్ డాష్ బ్రాకెట్లో ఫ్లై ఇన్ ద స్కై అంటే అప్పుడు ఏమొస్తుంది? ఈజ్ ఫ్లైయింగ్. నెక్స్ట్ లిజన్, లిజన్ అనే వర్డ్ మనకి ఏం తెలుస్తుంది? ప్రజెంట్ కంటిన్యూస్. సంబడి డాష్ బ్రాకెట్లో క్రై ఉంది అంటే ఈజ్ క్రయింగ్. డోంట్ డిస్టర్బ్ హర్, షీ డాష్ బ్రాకెట్లో స్లీప్ ఉంది ఏమవుతుంది? ఈజ్ స్లీపింగ్. నౌ మై ఫ్రెండ్ డాష్ బ్రాకెట్లో కాల్ ఉంది, మీ అంటే ఏంటిది? ఈజ్ కాలింగ్ మీ. ఇట్ డాష్ బ్రాకెట్లో రెయిన్ నవ్వు ఉంది, ఈజ్ రెయినింగ్. ఎందుకంటే నవ్వు అంటే ప్రజెంట్ కంటిన్యూస్ అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. నెక్స్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ స్ట్రక్చర్ ఏంటి అంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఇందులో ఐ, వి, యు, దే లేదా ప్లూరల్ వచ్చినప్పుడు హ్యావ్ వస్తుంది. హీ కానీ షీ కానీ ఇట్ కానీ సింగులర్ సబ్జెక్ట్ కానీ వచ్చినట్లయితే హ్యాజ్ వస్తుంది. ఇందులో కొన్ని క్లూ వర్డ్స్ ఉంటాయి. జస్ట్ నౌ, జస్ట్, ఆల్రెడీ, రీసెంట్లీ, సో ఫార్, ఎట్. ఏ సందర్భంలో వాడతామంటే టు ఎక్స్ప్రెస్ ఫర్ అన్ యాక్షన్ జస్ట్ కంప్లీటెడ్ ఆర్ నాట్ కంప్లీటెడ్ ఎట్. అంటే ఒక పని ఇప్పుడే కంప్లీట్ అయింది అన్నప్పుడు కానీ లేదా ఇప్పటికీ కూడా ఆ పని కాలేదు అన్నప్పుడు కానీ దీన్ని వాడుతుంటాం. ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై వర్క్ జస్ట్ నౌ అంటే నా పనిని ఇప్పుడే పూర్తి చేశాను అంటే ఇక్కడ ఒక వర్క్ అనేటువంటిది ఇప్పుడే అయిపోయింది. ఎక్సర్సైజ్ కనుక చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్, మై ఫ్రెండ్ డాష్ ఇంటూ మై హోమ్ జస్ట్ నౌ బ్రాకెట్లో మనకు కమ్ ఇచ్చాడు అంటే ఏంటిది? హ్యాజ్ కమ్. ఎందుకంటే ఫ్రెండ్ అంటే సింగులర్ కాబట్టి హ్యాజ్ కమ్ వస్తుంది. షీ డాష్
ఇంటూ ద క్లాస్, ఇక్కడ బ్రాకెట్లో కమ్ ఇచ్చిండు, అంటే ఇక్కడ షీ అంటే ఏమొస్తుందని చెప్పాను, హ్యాజ్ జస్ట్ కమ్. ద ట్రైన్ డాష్ ఆల్రెడీ డాష్ ద స్టేషన్, అంటే ఇక్కడ ట్రైన్ అంటే సింగులర్ కాబట్టి హ్యాజ్ వస్తుంది. లీవ్ అంటే థర్డ్ ఫామ్ లెఫ్ట్ కాబట్టి ఇక్కడ లెఫ్ట్ వస్తుంది. రమేష్ డాష్ నాట్ డాష్ ఎస్ఎస్సి ఎట్, అంటే ఇక్కడ బ్రాకెట్లో పాస్ ఇచ్చిండు, అంటే ఇక్కడ నాట్ ఇచ్చింది కాబట్టి ఆయన ఇప్పటికీ 10th క్లాస్ ఎస్ఎస్సి పాస్ కాలేదన్నట్టు. సో రమేష్ అంటే సింగులర్ కాబట్టి హ్యాజ్, నాట్ పాస్ అంటే థర్డ్ ఫామ్ పాస్డ్. ఐ డాష్ బ్రాకెట్లో కంప్లీట్ ద ప్రాజెక్ట్ వర్క్ రీసెంట్లీ, ఈ మధ్యనే నేను నా ప్రాజెక్ట్ వర్క్ని పూర్తి చేశాను, అంటే ఏం రావాలి, హ్యావ్. ఐ అంటే హ్యావ్ కదా, హ్యావ్ కంప్లీటెడ్. ద పవర్ డాష్ జస్ట్ నౌ, ఇప్పుడే కరెంట్ పోయింది అంటాం, అంటే అప్పుడు ఏమన్నా ద పవర్ హ్యాస్ గోన్ జస్ట్ నౌ. గో వెంట్ గాన్, థర్డ్ ఫామ్ ఏంటి, గాన్ కదా.